హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకోసం ఒక సూపర్ ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చేశాను. చాలామంది అబ్బాయిలు రోజూ ఈ ఒక్క డౌట్తో టెన్షన్ పడుతూ ఉంటారు. నా సైజ్ సరిపోతుందా? ఇవాళ ఈ వీడియో చూశాక మీ టెన్షన్ 80% తగ్గిపోతుంది. ప్రామిస్. ఫ్యాక్ట్ 1. అమ్మాయిల ప్రైవేట్ ఏరియా సైజ్ ఎంత ఉంటుంది? సాధారణంగా రిలాక్స్డ్ స్టేట్లో కేవలం 7 నుంచి 10 సెంటీమీటర్లు, అంటే 3 నుంచి 4 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఎగ్జైట్ అయినప్పుడు ఇది కొంచెం స్ట్రెచ్ అవుతుంది. కానీ అసలు మ్యాజిక్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? లోపలికి కేవలం 2 నుంచి 4 ఇంచుల దూరంలోనే ఉండే చిన్న స్పాట్స్, అంటే క్లిటోరిస్ అండ్ జీ-స్పాట్ ఏరియా. వాటికి సరిగ్గా రబ్ చేస్తే అమ్మాయి సూపర్ హ్యాపీ అయిపోతుంది. కాబట్టి 8 ఇంచెస్ 10 ఇంచెస్ అని ఆలోచించి టెన్షన్ పడాల్సిన పని లేదు బేబీ. 3.5 to 4 ఇంచెస్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది కూడా గట్టిగా, కాన్ఫిడెంట్గా ఉంటే చాలు. ఫ్యాక్ట్ 2. టేస్ట్ ఎలా ఉంటుంది? చాలామంది ఈ డౌట్ అడుగుతారు. నిజం చెప్పాలంటే రోజుకి రోజు మారుతుంది ఫ్రెండ్స్. హార్మోన్స్, పీరియడ్ సైకిల్, ఎంత వాటర్ తాగారు, ఏం తిన్నారు, ఇవన్నీ డిపెండ్ చేస్తాయి. కొందరికి కొంచెం పుల్లగా, కొందరికి న్యూట్రల్గా, కొందరికి కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. ఇది పర్ఫ్యూమ్ కాదు కదా, న్యాచురల్ బాడీ కాబట్టి రుచి మారుతుంది. క్లీన్గా, హైజీన్గా ఉంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు. రిలాక్స్. ఫ్యాక్ట్ 3. ఓరల్ ప్లెజర్స్ చెయ్యొచ్చా? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇద్దరు 100% హెల్దీగా, క్లీన్గా ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. ఏ చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా నోటికి వచ్చే రిస్క్ ఉంది. ఎస్టీడీ రిస్క్ కూడా ఉంది. కాబట్టి డెంటల్ డామ్ లేదా ఫ్లేవర్డ్ కండోమ్ యూస్ చేసి సేఫ్గా ఎంజాయ్ చేయడం బెస్ట్. లవ్లో ఇద్దరి సేఫ్టీ, కంఫర్ట్ ముఖ్యం కదా. సో ఫైనల్గా మీ సైజ్ గురించి ఇకపై టెన్షన్ అవసరం లేదు. 3.5 to 4 ఇంచెస్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ముఖ్యమేంటంటే కాన్ఫిడెన్స్, మంచి ఫోర్ప్లే, పార్ట్నర్ని అర్థం చేసుకోవడం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే భయపడకుండా కామెంట్లో అడగండి. నేను స్వీట్గా రిప్లై ఇస్తాను. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.